హిందుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని రాష్ట్ర బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ తెలిపారు. సోమవారం గుంటూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలలో చికోటి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హిందుత్వాన్ని బలపరచడంలో తనవంతు కృషి ఉంటుందని, ఆపరేషన్ సింధూర్ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల సఫలీకృతమైందని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎదుర్కొని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు మన భారత బలగాలు పూర్తిగా నేలమట్టం చేసి ఉగ్రవాదులను హతమార్చారని, ప్రపంచంలోని ఏ దేశాలైనా భారత్ వైపు చూడాలంటే వెన్నులో వణుకు పుడుతుందని చికోటి ప్రవీణ్ తెలిపారు. మరి మా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్యాన్సీ బిల్డింగ్ దగ్గర మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి నన్ను పిలిచారు. ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషము. వైశ్యులందరూ కూడా ఎప్పుడు కూడా సేవలో ముందుంటారు కాబట్టి మరి ఇట్లా ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే 103 సంవత్సరాల కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఒక అద్భుతమైన గుడి, ఒక మహిమగల గుడి. అమ్మవారు చూస్తే కూడా ప్రత్యక్ష దైవం చూసినట్టు అనుభూతి కలుగుతుంది. ఒక మంచి వైబ్ ఉంది ఆ టెంపుల్లో. సో అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి. ముఖ్యంగా భారత సైన్యంపై ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి భారత సైన్యంపై, నరేంద్ర మోదీ గారిపై, మరి మిగతా ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. మరి గుంటూరుకు వచ్చినందుకు చాలా ఆనందం. మరి మా వైశ్య సోదరులందరినీ కూడా వస్తే సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో హిందుత్వానికి బాగా ఇష్యూస్ అవుతున్నాయి. మొన్న కూడా తిరుపతి జిల్లా వైపు ఎక్కడో హిందువులు శోభయాత్ర తీస్తుంటే మరి లాఠీచార్జ్ చేయడం జరిగింది పోలీసులు విచక్షణారహితంగా. మరి అలాంటి పనులకు పూనుకోవద్దు. శోభయాత్రకి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా శోభయాత్రలకి హిందువుల హక్కు, అది పర్మిషన్లు ఇవ్వాలి. మరి పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేసిరో, మరి డీజీపీ గారు మరి ఏ ఇంటెన్షన్ తోటి చేసిరో దీనిపై విచారణ చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారని ఒక హిందూవాదిగా మా ధర్మరక్ష సంస్థ తరఫున నేను అడగడం జరుగుతుంది. హిందుత్వం ఉంటే బాగుంటేనే భారతదేశం బాగుంటుంది. ఇవాళ చూసినారు మీరు, పహల్గాంలో హిందువులను కనుక్కొని మరి దాడి చేసినారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్తూ మరి హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాల ప్రజలపై ఉంది. ముఖ్యంగా ఇక్కడ మత మార్పిడిలు అడ్డగోలు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో మరి హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం మరి ఇక్కడ ఉన్న హిందూ సోదరులు, బీజేపీ నాయకులు, ప్రతి ఒక్క హిందువులు, ముఖ్యంగా వైశ్య నేతలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే వైశ్యులు హిందుత్వం కాపాడడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ గోవులను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆపరేషన్ సింధు పాకిస్తాన్ నడ్డి వెర్చి మోకాళ్ళపై భారతదేశం ముందు కూర్చోబెట్టిన ఘనత మోదీ గారు. వాళ్ళ ఆపరేషన్ సింధు వల్ల ప్రపంచంలో ఉన్న వేరే దేశాలు మన వైపు ఏ దేశాలు ఉన్నాయి, మరి పాకిస్తాన్ వైపు ఏ దేశాలు ఉన్నాయి, ఏ దేశాలు ఎట్లా కుట్ర పడుతున్నాయి భారతదేశం వైపు కూడా చూస్తున్నాం మనం. సో మన యొక్క ఆర్మీ జవాన్లకి సల్యూట్. మన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఒక ట్రయల్ రన్, అసలు ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ నథింగ్, 3 రోజులలో ఖతం అయిపోతుంది. ఒక ట్రయల్ రన్ మన ఆయుధాలన్నీ కూడా టెస్ట్ చేసినట్టు అయింది. ఆ టెస్టింగ్కి వాళ్ళు భయపడిపోయినారు. ఇవాళ ప్రపంచం ముంగడ పోయి మన ఇండియా ముంగడ మోకరిల్లినారు. ఇవాళ సింధు నది కానీ నది జలాలు ఆపితే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ డిఫెన్స్ ఎంత బలం ఉంది, వాళ్ళ డిఫెన్స్లో అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంపొందించే దేశం పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రపంచం అంతా గుర్తించే సమయం వస్తుంది. సో ఇవాళ మోదీ గారు వాళ్ళని దెబ్బతీసినాం మనం అందరూ కూడా. మరి ఇవాళ మళ్ళీ నాకు తెలిసి ఇక వాడు మనతోటి పెట్టుకోవడం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.